ఆడియో గారికి, అంజలి గారికి, సమత గారికి, ఎంఆర్ఓ ఎండిఓ గారికి, రాజమల్లన్న గారికి, వారితో పాటు జ్యోతిరావు పులే భూప ఓకే ఓకే ఇరవై మూడులే ఇక్కడే ఈరోజు ఈ కాలేజీని ప్రారంభించాలనుకున్నాం. కానీ కొన్ని అనివార్య కారణాలతోని మరి ఆ రోజు కాలేజీ ప్రారంభించుకోలేకపోయినా ఈ కళాశాల రావడం అనేది ఇది నిజంగా కూడా నాతో పాటు సుల్తానాబాద్ పట్టణంతో పాటు పెద్దపల్లి నియోజకవర్గం ఉన్నటువంటి మా అందరికి కూడా ఇది ఒక సంతోషకరమైనటువంటి రోజు. ఈరోజు నేను చేసినటువంటి కార్యక్రమాలల్లో నాకు బాగా నచ్చి నా మనసుకు హత్తుకున్నటువంటి ఒక మంచి కార్యక్రమం ఇవాళ నాకు ఇది ఈ సంవత్సరం నేను ఎమ్మెల్యే అయిన తర్వాత నాకు నిజంగా కూడా ఇవాళ చాలా సంతోషం. ఎందుకంటే ఇవాళ మా మాజీ ఎమ్మెల్యే బిరుదురా ఎమ్మెల్యే గారి తప్పకుండా మీరు ఇక్కడ అన్ని అవకాశాలు ఉన్నాయి. మంచి డైనింగ్ హాల్, మంచి కిచెన్, దాంతోపాటు మంచి క్లాస్ రూమ్స్, మంచి అకామిడేషన్ ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి పిల్లలకు ఎక్కడ కూడా ఎలాంటి లోటు రాకుండా చూసుకునేటువంటి బాధ్యత ప్రిన్సిపల్ గారిది, అంజలి గారిది. తర్వాత నేనున్న మా జిల్లా కలెక్టర్ గారు ఉన్నారు. కలెక్టర్ గారు కూడా స్కూళ్ళ విషయంలో కానీ, కాలేజీ విషయంలో కానీ, అభివృద్ధి విషయంలో కానీ ఎక్కడ కూడా రాజీ పడకుండా పెద్దపల్లి జిల్లాను మా మంత్రి శ్రీధర్ బాబు గారి నాయకత్వంలో అగ్రగామిగా ఉండే విధంగా అన్ని విధాలుగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి తప్పకుండా మనకు సంబంధించి మీరు ప్రిన్సిపల్గా మీరు మంచి విద్యను అందించి పిల్లలు ఎక్కడ కూడా ఉన్నా ఎట్లా ఉంటుందంటే అందించడం అది మేము చెప్పడం కాదు. శాతవాహన యూనివర్సిటీ కళాశాల నుంచి మాకు ఇచ్చినటువంటి పర్సంటేజ్ ప్రకారంగా నేను ఇక్కడ చెప్తామని చెప్పి మీ మనసులో భావాన్ని మీరు ఇక్కడ చెప్పడం జరిగింది వేదిక ద్వారా. చాలా సంతోషం. 92% కాదు, 100కు 100% మంచి రిజల్ట్ వచ్చే విధంగా, పిల్లలు ఉత్తీర్ణత సాధించే విధంగా మీరు కానీ మీ స్టాఫ్ కానీ మీరందరూ కూడా పనిచేయాలి. దీనికి సంబంధించి నా నుండి ఈ నియోజకవర్గ శాసనసభ్యులుగా మీరు ఏది అడిగినా కాదనకుండా చేసే బాధ్యత నాది. మీరు 300 స్ట్రెంత్ ఎప్పుడైతే పెరుగుద్దో 300 స్ట్రెంత్ ఎప్పుడైతే పెరుగుద్దో ఒక మంచి ఏరియాను చూసి ఇప్పటికే 300 దాటితే మీకు 300 స్ట్రెంత్ దాటగానే నేను మీకు ఒక కొత్త భవనాన్ని మంజూరు చేసే విధంగా ఎట్లా మీరు ముఖ్యమంత్రి గారి దగ్గర కూడా వెళ్తారు, మీకు ఆ సన్నిహితం ఉంది కాబట్టి మీరు ఎట్లా తీసుకొచ్చుకుంటూ ఉన్నారని చెప్పి వారే నాకు గుర్తు చేయడం జరిగింది. మీరు అంజలి గారు ఇద్దరు కలిసి 300 స్ట్రెంత్ దాటే విధంగా చూసే బాధ్యత నాది. ఈ సుల్తానాబాద్ మండలాన్ని ఒకవేళ సుల్తానాబాద్నే 10 ఎకరాలు అడిగారు, కానీ 5 ఎకరాలు అయినా సరిపోతుందని అనుకుంటా ఉన్నా. 5 ఎకరాలు దొరకడమే వాళ్ళ గగనం. అటువంటిది సుల్తానాబాద్లో ఒక 5 ఎకరాల ల్యాండ్ చూసే బాధ్యత నాది. ఒకవేళ సుల్తానాబాద్ దొరకపోతే సుల్తానాబాద్ మండలనే 5 ఎకరాల ల్యాండ్ దొరకబట్టి బ్రహ్మాండమైనటువంటి బిల్డింగ్, అంటే మీరు ఆశ్చర్యపోయే విధంగా మంచి సదుపాయాలతో ఉన్నటువంటి బిల్డింగ్ను ఇక్కడ ఏర్పాటుకు దాన్ని కట్టించి నా శాసనసభ ఎన్నికల ముందే మీరు 1 ఇయర్ ముందే కొత్త భవనానికి పోయి చూసేటట్టు బాధ్యత ఏర్పడింది. కానీ దానికి సంబంధించినటువంటి మంచి విద్యను పిల్లలకు ఎక్కడ కూడా రాజీ పడకుండా మంచి భోజనాన్ని ఇవాళ లాస్ట్ ఇయర్ నేను బాబు వేసేసి గైడ్స్ కావాలని చెప్పి రిక్వెస్ట్ చేసిండు. అదే ప్రోగ్రామ్ నేను అన్ని ఇచ్చిందామని బాబు
తిరుమల ఇటు చూడే సుల్తానాబాద్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో పూసాల జెడ్పీహెచ్ఎస్ హై స్కూల్లో బుక్స్ పంపిణీ కార్యక్రమం 10వ తరగతి పిల్లలకు బుక్స్ పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇప్పుడు ఏదైతే పూసాల గ్రామంలో జెడ్పీహెచ్ఎస్ స్కూల్ నుండి పోయిన సంవత్సరం మండల టాపర్గా విచ్చేసినటువంటి మా స్కూల్కు పూసాల స్కూల్కు ఘనత తీసుకొచ్చిన అమ్మాయి పూసాల గ్రామానికి చెందిన అమ్మాయి. వారికి అదేవిధంగా ఈ యొక్క ఎస్ఎస్సి చదివే స్టూడెంట్స్ కూడా ఈరోజు బుక్స్ పంపిణీ చేస్తూ ఒక అబ్బాయికి వీర అబ్బాయికి గైడ్స్ మొత్తం టోటల్ ఎస్ఎస్సికి సంబంధించినటువంటి గైడ్స్ కావాలంటే రిక్వెస్ట్ చేయగా వారికి గైడ్స్ కూడా అందించడం జరిగింది. ముఖ్యంగా 10వ తరగతి చదివే పిల్లలు పరీక్ష సమయంలో ఎలాంటి తొందరపాటు కానీ ఆతృత కానీ లేకుండా చక్కటి ప్రణాళిక సమన్వయంతో తల్లిదండ్రుల యొక్క ఆశలను వారి యొక్క ఆకాంక్షలను నిలబెడుతూ మరియు మీ పాఠశాల ఉపాధ్యాయుల యొక్క సహకారాన్ని తీసుకొని చక్కటి ప్రణాళికతో భవిష్యత్తును చక్కగా తీర్చిదిద్దుకోవాలని మీరు చక్కగా చదివితే దేశం గర్వించే విధంగా సమాజంలో ఉన్నతమైన వ్యక్తులుగా మారడానికి చదువు అనేది ఎంతో ఉపయోగకరమైనదిగా మీరందరూ గుర్తించాలి. మనం చదువుకుంటేనే మన సమాజం మనల్ని గుర్తిస్తుంది. ఈ చదువు వల్ల మీరు ఉత్తమమైన పౌరులుగా రేపు మంచి డాక్టర్లుగా ఇంజనీర్లుగా మన సమాజానికి గొప్ప వ్యక్తులుగా మీరు అందరూ తయారవడానికి పాఠశాలలోని చదువు అనేది ముఖ్యం. కాబట్టి మీ తల్లిదండ్రుల ఆకాంక్షలను మరియు ఉపాధ్యాయుల యొక్క సూచనలను మీరు పాటిస్తూ బుక్స్ పేద విద్యార్థి మొత్తం స్కూల్ తరఫు నుండి 10th క్లాస్ సంబంధించిన బుక్స్ సమయాన్ని అదేవిధంగా 2వ క్లాస్ సమయాన్ని ఇవ్వడం జరిగింది. మేము కూడా గత కాలంలో ఎంతో కష్టపడి చదువుకున్నాము. మాకు ఈ బుక్స్ పంపిణీ కూడా దొరకలేదు. ఇప్పుడు మీకు ఏదైతే విద్యార్థి